సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. లిప్స్టిక్ అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. కానీ ఎంత కాదన్నా తినేటప్పుడు, తాగేటప్పుడు లిప్స్టిక్ కడుపులోకి వెళ్తోంది. ఒక మహిళ తన జీవితకాలంలో ఎంత లిప్స్టిక్ ని తింటుందో తెలిస్తే మీరే షాక్ అవ్వడం గ్యారెంటీ. లిప్స్టిక్ అనేది ప్రతి మహిళ మేకప్ లో చాలా ముఖ్యమైన భాగం. కార్పొరేట్ ఉద్యోగుల నుంచి హౌస్ వైఫ్స్ వరకు లిప్స్టిక్ ను ఎక్కువగా వాడతారు. పెద్ద మేకప్ లేకపోయినా ఒక్క లిప్స్టిక్ వేసుకుంటే చాలు, లుక్ మారిపోతుంది. లిప్స్టిక్ తయారీలో వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరమేనని చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే లిప్స్టిక్ వాడే మహిళలు తెలియకుండానే దాన్ని తింటున్నారనే విషయం తెలుసా? ఒక మహిళ తన జీవితకాలం మొత్తంలో ఎన్ని కిలోల లిప్స్టిక్ ను తింటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రోజు లిప్స్టిక్ వాడే ఒక మహిళ తన మొత్తం జీవితకాలంలో సుమారు 1.8 కిలోల నుంచి 4 కిలోల లిప్స్టిక్ ను మింగేస్తుందని వరల్డ్ ఆఫ్ స్టాటిక్స్ అనే సంస్థ రిపోర్ట్ చేసింది. చాలా మంది అనుకున్నట్టు కొన్ని గ్రామాలలో మాత్రం కాదు, లిప్స్టిక్ వేసుకునే వారికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే లిప్స్టిక్ లో మన ఆరోగ్యానికి హాని చేసే చాలా రకాల రసాయనాలు ఉంటాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. లిప్స్టిక్ లో సీసం, కాడ్మియం, పారాబెన్లు, తాలేట్లు, పెట్రోలియం, కృత్రిమ రంగులు, టైక్లోసన్ వంటి హానికర రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పారాబెన్లు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే లిప్స్టిక్ కొనేటప్పుడు దాని తయారీలో వాడిన పదార్థాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ప్రధానంగా ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ కొనేటప్పుడు అది తప్పనిసరిగా పారాబెన్ రహితం అయితేనే కొనాలి. లిప్స్టిక్ లో సహజ నూనెలు, విటమిన్ ఇ లేదా ఇతర ఆరోగ్యకరమైన మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. లిప్స్టిక్ వాడినప్పుడు పెదవులు పొడిబారడం, అలర్జీ వంటి సమస్యలు వస్తే వెంటనే ఆ ఉత్పత్తిని వాడడం మానేసి చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. పెదవుల చర్మం సున్నితంగా ఉంటుంది. వాటికి నూనె గ్రంథులు ఉండవు కాబట్టి అవి త్వరగా పొడిబారి నల్లబడతాయి. అందుకే రోజు రాత్రి లిప్స్టిక్ ను శుభ్రం చేశాక మాయిశ్చరైజర్ లేదా లిప్ బామ్ తో తేమగా ఉంచాలి. అలాగే వారానికోసారి సున్నితమైన స్క్రబ్ తో పెదవులపై ఉన్న చనిపోయిన చర్మాన్ని తొలగించడం మంచిది.